వైద్యారోగ్య శాఖ మంత్రి గౌరవనీయులు దామోదర్ నరసింహ గారు, ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారు, ఈరోజు మనందరం ఇంత ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ కావడానికి కారకులైనటువంటి బసవతారకం ఫౌండేషన్ క్యాన్సర్ హాస్పిటల్ చైర్పర్సన్ అయినటువంటి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు, మొన్నటి వరకు సినిమాల్లోనే చప్పట్లు కొట్టేవాళ్ళు, రేపు రాబోయే రోజుల్లో సమాజ సేవలో ఎవరు బాగా చేస్తున్నారంటే దానికి చిరునామాగా బాలకృష్ణ గారు తయారవుతారు. అలాంటి బాలకృష్ణ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క సంస్థ సక్సెస్ కారణమైనటువంటి డాక్టర్లు, మాజీ ప్రజెంట్ ట్రస్ట్ బోర్డు సభ్యులు, సిబ్బంది, దాతలు, అదే మరి క్యాన్సర్ విజేతలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. అలాంటి అందరికి కూడా 25 సంవత్సరాల శుభ సందర్భంగా రజతోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు నాకు అందరికంటే ఎక్కువ ఆనందపడే వ్యక్తిని నేను. ఆలోచన వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ యొక్క హాస్పిటల్కి కాస్తో కూస్తో ఎప్పుడు వీలైతే అప్పుడు దీనికి సేవ చేసే అవకాశం నాకు వచ్చింది. దానికి ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క సక్సెస్కి ఒక స్టోరీ కూడా ఉంటుంది. మా అత్తమ్మ బసవతారకం గారు మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు. ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉండేవారు, ఆయనకి ఎప్పుడు కూడా టైం ఉండేది కాదు. అంత పెద్ద కుటుంబాన్ని ఎంతో విలువలతో క్రమశిక్షణతో పెంచారు. కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు పంచారు. అందరినీ ఎంతో ప్రేమగా, కేరింగ్గా చూసుకునేవారు. నా ఉద్దేశంలో చాలామంది చూశాను, కానీ అవి ఒక మానవతావాది. అలాంటి ఆవిడికి మీరు ఒకసారి చూస్తే క్యాన్సర్ రావడం చాలా బాధ కలిగింది మాకందరికీ. అయితే ఆ రోజు మనం చూసుకుంటే క్యాన్సర్ వచ్చినప్పుడు పెద్ద హాస్పిటల్స్ కూడా లేవు. ఆవిడ సఫరింగ్ కూడా చూసాం. ఆ రోజు తమిళనాడులో అడయార్, ముంబైలో టాటా ఆసుపత్రి, ఇలాంటివి 1-2 ప్లేసుల్లోనే హాస్పిటల్స్ ఉండేటివి. ఎవరైనా ఇప్పుడే వెంకయ్య నాయుడు గారు ఒక మాట మాట్లాడారు. ఆ రోజు క్యాన్సర్ అనేది డబ్బులుండే వాళ్ళకే వచ్చేదని, దాన్ని రాచపుండు అనేవాళ్ళు. అలాంటిది క్యాన్సర్ రాను రాను పెరిగే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి చాలా సఫర్ అయ్యారు. ఆవిడ సఫరింగ్ మేమంతా చూసాం. కడాన అమెరికాకు కూడా తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించిన. ఎగ్జాక్ట్గా మేము ఆగస్ట్ క్రైసిస్లో ఎన్టీ రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి నెలలోనే, 1 నెల 2 నెలల్లోనే ఆమె చనిపోవడం చాలా బాధ కలిగింది. ఆ షాక్ నుంచి ఎన్టీఆర్ తట్టుకోవడానికి కూడా చాలా సమయం పట్టింది. అయితే ఆ రోజు ఆయనకి ఒక కోరిక, ఒక ఆలోచన, మళ్ళీ పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఒక మంచి హాస్పిటల్ కడితే బాగుంటుందనే ఆలోచన ఆయన చేయడం, అదే విజన్. ఆ రోజు ఆయన ఆలోచనే ఆ రోజు ఇంత మునిపే రామ్మోహన్ రావు గారు చెప్పారు. ఆ రోజు ఆయన